ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబాలు బాగున్నారని, ఆయన కృపలో ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడో ఆయన కృప మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపోదు. మీరు వెళుతున్న మార్గము ఎటు వెళుతున్నారో మీకు తెలియకపోయినా, ఏ మార్గంలో వెళుతున్నామో తెలియదు అన్నట్లుగా మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నా, ఆయన మీ కొరకు నూతనమైన మార్గములు తెరవబోతున్నాడు. నూతనమైన కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నారు. అందువల్ల మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎంత మాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, తొందరపడకండి. దేవుని చేతులకు మీ ప్రతి పరిస్థితిని అప్పగించండి. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా తిరిగి లేవనెత్తబోతున్నాడు. విశ్వసించిన వారందరూ ఈ వాగ్దానములన్నీ పొందుకోబోతున్నారు. అంతేకాకుండా మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనము మన సహోదరుల కొరకు ప్రార్థించినప్పుడు కార్యములు మన దగ్గర నుండి ప్రారంభిస్తాడు దేవుడు. మీ జీవితంలో కూడా ప్రతి మార్గము సరళమవుతుంది, ప్రతి కార్యము కూడా ప్రారంభమవుతుంది. దేవుడు మీ జీవితాల నుండే ప్రారంభిస్తున్నాడు కార్యములు. అందువల్ల చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. అందరం కలిసి మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం, విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న బలమైన వాగ్దానం ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈరోజు మీ భవిష్యత్తును గూర్చి, మీరు వెళ్తున్న మార్గమును గూర్చి, మీ యొక్క ప్రయత్నాలను గూర్చి, మీరు వేసే ప్రతి స్టెప్ను గూర్చి, మీరు ఉద్దేశిస్తున్న ప్రతి సంగతులను గూర్చి, మీ ఆలోచనలను గూర్చి మీకు క్లారిటీ లేదేమో. నేనే స్టెప్ తీసుకోవాలి, నేనే మార్గంలో వెళ్ళాలి, నేనే నిర్ణయం తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఇది నా జీవితంలో సక్సెస్ అవుతుందా, ఈ విషయంలో నేను ముందుకు సాగగలుగుతానా, ఇది నాకు మేలుకరంగా ఉంటుందా, నాకు హానికరంగా ఉంటుందా అని నీ వివాహాన్ని గురించి కావచ్చు, నీ ఉద్యోగాన్ని గురించి కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తును గురించి కావచ్చు, నీ భర్తను గురించి కావచ్చు, నీ భార్యను గురించి కావచ్చు, నీ వ్యాపారాన్ని గురించి కావచ్చు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ ఆత్మీయ విషయాలు, నీవు ఆత్మీయంగా ముందుకు సాగడానికి నేను ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో తెలియని పరిస్థితిలో నీవు ఉన్నావేమో. నేను ప్రభు పరిచర్య చెయ్యాలా వద్దా, నేను ప్రభు పరిచర్యలో ముందుకు సాగగలుగుతానా అని ఈ విధంగా నీవు ఉద్దేశిస్తున్న సంగతులు ఏవైనప్పటికీ కూడా నీకు క్లారిటీ లేదేమో, కన్ఫ్యూజ్ అవుతున్నావేమో నీ పరిస్థితులను బట్టి. కానీ నీ విషయాలను గూర్చి దేవునికి ఒక క్లారిటీ ఉంది. ఆయన నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు ఆయనకు తెలుసు. రాబోయే కాలంలో అంటే ఫ్యూచర్లో నీ జీవితంలో జరిగే పరిస్థితులన్నీ కూడా నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. అంటే అవి నీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి కానీ నీకు హాని తెచ్చేవిగా ఉండవు అని ఈరోజు ప్రభువు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. నిన్ను అభివృద్ధి చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, ఇంతవరకు నీవు అనుభవించిన ప్రతి కీడు నుండి కూడా తప్పించి కీడుకు బదులుగా మేలు నీకు దయచేయడానికి ఆయన నీ పట్ల ఉద్దేశించిన సంగతులు, నిన్ను గూర్చి ఆయన వేసుకుంటున్న ఆయన ప్లాన్స్ అన్నీ కూడా నిన్ను అభివృద్ధిపరచడానికి, నీకు సంతోషాన్నివ్వడానికి అవి ఎంత మాత్రము కూడా హానికరమైనవి కావని ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. నీవు ప్రార్థిస్తున్నప్పుడు, నీ వాక్యం చదువుతున్నప్పుడు, నీ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు
దేవా ఏంటి పరిస్థితి, నాకు అర్థం కావడం లేదు, నేను ఎటు వెళ్ళాలి నాకు తెలియడం లేదని నీ మార్గమును దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయన చిత్తానికి, అయ్యా నీ చిత్తమైన జీవితంలో సిద్ధించునుగాక, నా ఇష్టం కాదయ్యా, ప్రతిదీ కూడా నీ చిత్తం అయితేనే నేను జరిగిస్తాను, నీ చిత్తం అయితేనే నేను ముందుకు సాగుతాను, నీ చిత్తం అయితేనే దీనికి నేను ఓకే చెప్తాను అని పూర్తిగా నీవు దేవుని చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన ప్లాన్స్ నీ జీవితంలో అమలుపరుస్తాడు. ఆయన ప్లాన్స్ ఎలా ఉంటాయంటే నిన్ను పైకెత్తేవిగా ఉంటాయి, నిన్ను అభివృద్ధి పరిచేవిగా, నీకు సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించేవిగా ఉంటాయి. అవి ఎప్పటికీ నీకు దుఃఖాన్ని కలిగించేవిగా, నీకు నిరుత్సాహాన్ని కలిగించేవిగా, నిన్ను బాధపరిచేవిగా ఉండవు. అందరూ ఒకవేళ నీ జీవితాన్ని చూచి, పడిపోయిన నీ స్థితిని చూచి, అయ్యో ఏంటి వారి జీవితం ఇలా పాడైపోయింది, ఏంటి వారి జీవితంలో ఇంత కష్టం వచ్చింది, ఏంటి వారి జీవితంలో ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది, ఏంటి వారంతగా కూలిపోయారు, వారి బిడ్డల భవిష్యత్ అంతా ఎందుకు అలా పాడైపోయింది, వారి పరిచర్యలో ఎందుకు ఈ విధంగా నష్టపోయారు అని నిన్ను చూచిన వారు ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని చిత్తంలో ఉన్న నీ జీవితంలో వాటన్నిటిని కూడా ఆయన బ్లెస్సింగ్గా మార్చబోతున్నాడు. చూడండి, యోసేపు జీవితాన్ని చూచి కూడా అందరూ అలాగే అనుకున్నారు. యోసేపు గోతిలో త్రోయబడ్డాడు, యోసేపు ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు, యోసేపు ఇక లైఫ్ లేదు, ఇక భవిష్యత్తు లేదు, బానిసగానే తన జీవితాన్ని ముగిస్తాడు, ఎవ్వరూ తెలియని పరాయి దేశంలో బానిసగా నలిగిపోతున్నాడు, మగ్గిపోతున్నాడు అని అనుకున్నారు. అతని అన్నదమ్ములు కూడా మేము యోసేపు నమ్మివేశం బానిసగా, ఇప్పుడు బానిసగా ఉండి ఉంటాడు అని. కానీ దేవుని చేతులకు తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా నడుస్తూ, దేవునిపై ఆధారపడి బ్రతుకుతూ, దేవుని ప్రేమిస్తూ, దేవుడు ఏదంటే అది చేయడానికి దేవుని మార్గంలో నడుస్తున్న యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నందువల్ల బానిసగా ఉన్న యోసేపు జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేసి హానికరమైన పరిస్థితుల నుండి అభివృద్ధిలోనికి నడిపించాడు. అందరూ అనుకున్నారు యోసేపు కూలిపోయాడని. కానీ దేవుని ప్లాన్స్, దేవుని చిత్తము మాత్రం యోసేపును గూర్చి ఉన్నతంగా ఉన్నాయి. దేశానికే ఒక అధిపతిగా, దేశానికే ఉన్నతమైన స్థితిలో యోసేపును నిలువబెట్టాలని దేవుడు ఉద్దేశించి ఈ శ్రమలన్నిటినీ కూడా దేవుడు యోసేపు జీవితంలో అనుమతించాడు. అయితే దేవుడు అనుమతించిన ఆ శ్రమలను గూర్చి యోసేపు దిగులు పడలేదు, ఏడవలేదు. నేను దేవుని చిత్తంలో నడుస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్త ప్రకారంగానే జరుగుతుందని నమ్మాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ఆ విధంగానే నలిగిపోయాడు. కానీ ఒకానొక రోజు వచ్చింది, ఆ దినాన దేవుడు అద్భుతకరంగా యోసేపును హెచ్చించాడు. ఆ యొక్క హెచ్చింపును యోసేపు కుటుంబం చూచారు, యోసేపు తండ్రి చూచాడు. ఎవరి గృహంలో అయితే బానిసగా ఉన్నాడో వారందరూ కూడా చూచారు. నిజమే, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారి జీవితంలో దేవుడు ఏ విధంగానే అద్భుతాలు చేస్తాడు. ఈ విధంగానే అందరూ అనుకున్నట్లుగా అవి హానికరంగానే అనిపిస్తూ ఉండొచ్చు. కానీ హానికరమైన విషయాలను కూడా అభివృద్ధిలోనికి మార్చగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఆయన నమ్మిన వారందరి జీవితాల్లో కూడా ఇదే విధంగా ఆయన ప్లాన్స్ను, ఆయన ఉద్దేశాలను ఆయన జరిగించబోతున్నాడు. ఈరోజు మనందరం కూడా, అయ్యా నా ఉద్దేశం కాదు, నా చిత్తం కాదు, నా ఉద్దేశాలైతే మాకు హానికరంగా ఉంటాయ్యా, నీ ఉద్దేశాలే మా జీవితంలో జరిగించండి, నీ ప్లాన్స్ని నా జీవితంలో అమలుపరచండి, నీ చిత్తానికి నేను లోబడుతున్నానని మనము గనుక ఆయన చిత్తానికి లోబడితే తప్పక ఆయన ప్లాన్స్ అద్భుతకరంగా మన జీవితంలో జరిగిస్తాడు, ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు మేమందరం ఈ విధంగా కలిసి మరి ఒకసారి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంత ప్రేమ కలిగిన ప్రభువు నాయనా, నిజంగా నీపై ఆధారపడిన వారిని, నిన్ను నమ్ముకున్న వారిని, నీ కొరకు ఎదురు చూస్తున్న వారిని, వారి మార్గములు కాక వారి చిత్తము కాక నీ చిత్తం కొరకు ఎదురు చూస్తూ నీ మార్గంలో నడవడానికి ప్రయాసపడుతున్న వారిని గూర్చి మీరు ఉద్దేశించిన సంగతులు ఎంతో గొప్పవి నాయనా. వారు ఎంత అట్టడుగు స్థితిలో ప్రారంభించిన వారి జీవితాన్ని మీరు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికే మీరు ఉద్దేశిస్తారు. మీరు ప్లాన్స్ వేస్తారయ్యా. ప్రతి వ్యక్తిని గురించి మీరు అదే విధమైన ప్లాన్స్ కలిగి ఉన్నారు. ఈ లోకంలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరిని గురించి మీరు ఇదే విధమైన ప్లాన్స్ కలిగి ఉన్నారయ్యా. అయితే నీ చిత్తానికి లోబడిని కొంతమంది వారి మార్గములు చెరిపివేసుకుంటున్నారు. నీ చిత్తాన్ని చెరిపివేస్తూ వారిష్టమైన మార్గంలో నడుస్తూ నష్టపోతూ హానికరమైన పరిస్థితులకు లోనవుతున్నారయ్యా.
అయితే ఈరోజు మా అందరితో మాట్లాడారు. మీరెంత మాత్రం భయపడకండి, నేను మీ కొరకు అనేకమైన ప్లాన్స్ కలిగి ఉన్నాను. అవన్నీ కూడా మీరు లోబడినట్టయితే నేను మీ జీవితంలో జరిగిస్తాను. అవి ఎంత మాత్రం హానికరమైనవి కావు, మీకు మేలు చేసేవే, మీకు అభివృద్ధినిచ్చేవే, మిమ్మల్ని సంతోషపరిచేవే అని ఈరోజు వాగ్దానం చేశారయ్యా. ఎంతమంది నమ్ముతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానము నెరవేర్చబడునుగా యేసు నామములో. తండ్రి, ప్రతి జీవితంలో కూడా నీ ప్లాన్స్ అమలు చేయండి అయ్యా. వారి ఉద్దేశాలను తీసివేయండి తండ్రి, వారి చిత్తాన్ని కొట్టువేయండి తండ్రి. నీ చిత్తాన్ని జరిగించండి, నీ ఉద్దేశాలు సఫలపరచండి తండ్రి. నైనా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన వినపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పి నీ చేతిలో పెడుతున్నానయ్యా. విడిపించేవాడను, స్వస్థపరిచేవాడను, విమోచించేవాడనని సెలవిచ్చారు. ఎంతమంది ఏ పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్నా ప్రతి పరిస్థితిని మార్చివేయండి అయ్యా. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి అస్వస్థత నుండి విడిపించండి, ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి, ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి వ్యసనం నుండి కూడా విడిపించండి అయ్యా. రక్షణ కార్యములు మీరు జరిగించండి. ప్రతి కోర్టు కేసు నుండి విడిపించండి అయ్యా. అనేక సంవత్సరాలుగా ఒకవేళ అనుభవిస్తూ ఉన్నా ఈ 2024లో అద్భుతకరమైన విడుదల వారు పొందుకొందురుగాక యేసు నామములోనే ప్రకటిస్తున్నాను. నన్ను బట్టి కాదయ్యా, యేసును బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి, ఆయన అర్పించిన ప్రాణమును బట్టి, ఆయన చెల్లించిన వెలను బట్టి ప్రతి కార్యమును మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు వివాహాలు జరిగించండి. స్వంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ మీరు తోడుగా ఉండి నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి తండ్రి. పొలం సమస్యలను విడిపించండి అయ్యా. ఇంటి సమస్యలను విడిపించండి అయ్యా. స్థల వివాదాలను విడిపించండి అయ్యా. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డల్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ ఈ సంవత్సరం అంతా మీరు తోడేయండి, నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మీ కుటుంబం అంతటికి తోడేయండి. వారు ఎక్కడికి వెళ్తున్నారో నీ దూతలు తోడుగా ఉంచండి. వారు ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. వారి యొక్క ప్రయాణాలన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని, సక్సెస్ చేస్తారని ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ భవిష్యత్తుని గురించి మీరు భయపడుతున్నారా? భయపడకండి. దేవుని చేతులకు అప్పగించండి. ఆయన మిమ్మల్ని గురించి ఎంతో ఉన్నతమైన ప్లాన్స్ కలిగి ఉన్నారు. ఆ ప్లాన్స్ అన్నీ కూడా మీరు లోబడినప్పుడు ఆయన జరిగిస్తాడు. అద్భుతకరమైన భవిష్యత్తు మీరు పొందుకోబోతున్నారు. వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక.